తీసేసి ఆపరేషన్ చేసి అమెరికన్ లెన్స్ పెట్టినాక ఇప్పుడు బాగా నీట్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ కన్ను జ్వరం ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఒక 15 నుంచి 4 రోజులు రెస్ట్ తీసుకుంటాం. డ్రాప్స్ మెడిసిన్ అంతా ఇచ్చినాక ఈ కాట్రాక్ట్స్ అనేది ఏం దానివల్ల ఇంతకుముందు కాట్రాక్ట్స్ వచ్చిన దానివల్ల సరిగా చూపు ఫోకస్ లేకుండా ఉండేవాడిని. ఇప్పుడు ఈ స్ప్రేతో ఇది బాగానే కనబడుతుంది కదా. ఇది ఉంది, ఇది స్టార్ట్ అయింది. దీనికి కూడా చేసుకోండి సార్ మేము తొందరగా. దీనికి కూడా కాంట్రాక్ట్స్ ఉంది. ఇది క్లియర్ అయిపోయింది. ఇది కూడా చేసుకోండి. ఇది బాగుంది. ఇది 100% బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మాత్రము ఇప్పుడు 50% దీనిపైన క్లియర్ కానీ క్లియర్ అయినాక మళ్ళీ దీన్ని ఒకటి చేసుకునేయండి. కొంత పని అయిపోతుంది. చేస్తాను కనబడితేనే ఈ కాలంలో కన్ను లేదు ఏంది మళ్ళీ దీన్ని చేసుకునేది దగ్గర 2016-17 నుంచి మీడియాలో ఎవరిని ఎటువంటి హెల్ప్ అడిగింది లేదు. ఉండే దాంట్లో నేను చేసుకొని పోతా ఉంటుంది. ఈరోజు మా ఫ్రెండ్స్ వీళ్ళ వల్ల మీ దగ్గర చేరుకున్న అమ్మవారి సేవ మీ దయ ఈరోజు ఆపరేషన్ జరిగింది. చాలా సంతోషం. దగ్గర ఒక సంవత్సరం రోజులు ఈరోజు చేసుకున్నాము, రేపు చేసుకున్నామని ఇట్లే గడిచిపోయింది. అది ఏ ముహూర్తాన దగ్గరికి వచ్చినానో అమ్మవారి దయ, గంగమ్మ తల్లి దయ వెంటనే బాను హేమంత్ వల్ల ఈరోజు ప్రయత్నం చేయడం వల్ల ఆపరేషన్ కూడా బాగుంది. సంతోషంగా ఉంది. నాకు కంటికి ఆపరేషన్ చేయించడానికి మీకు జీవితాంతం పొందుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు దేవేంద్ర. నేను బస్టాండ్లో ఫోటో స్టూడియో పెట్టుకున్న జర్నలిస్టు వృత్తిపైన అభిరుచితో 2016 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా జర్నలిస్ట్గా కొనసాగుతూ ఉన్నాను. నాకు గత కొద్ది కాలంగా ఒక కన్ను క్యాట్రాక్ట్స్ వచ్చి మసకబారిపోయిందన్నమాట. ఏ పని చేసుకునేవానికి అంటే కొద్దిగా ఇంతకుముందు గతంలో ఎక్కువ న్యూస్లకు కానీ ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా చాలా నా స్పీడ్గా నెంబర్ 1గా అనుకొని దేంతో అయినా సరే పోతూ ఉండేవాడిని. ఈ గత ఒక సంవత్సరంగా అన్నిట్లో డిలే అయిపోయినా, న్యూస్లో కానీ వర్క్లో కానీ. ఇట్లా టైంలో నాకు మా ఫ్రెండ్స్ భానుప్రకాష్, హేమంత్, చంద్రన్న వీళ్ళ ప్రోద్బలంతో మురగన్న గారిని ఒకసారి కలిశాను. అమ్మవారి కృప, మురగన్న గారి దయతో నాకు ఈరోజు అగర్వాల్ హాస్పిటల్లో కన్నుకి ఆపరేషన్ చేయించి మొత్తం ఆయనే భరించారు. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దండి, నేనుండాను, మీకు నేను చూసుకుంటాను అని చెప్పి మొత్తము ఎంత అయిందో అంత మొత్తం కంప్లీట్గా అన్నే భరించినారు. ఇంకో కన్నుకు కూడా నేను భరిస్తాను, నువ్వేం వర్రీ అవ్వద్దు అని. నిజంగా నాకైతే మురగన్న అందరూ అంటారు సేవారత్న అని. నిజంగానే సేవారత్న, దానికి ఇంకా మంచి పదవి ఏదైనా ఉంటే కూడా చెప్పాలనిపిస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా అన్న ఒక తమ్మునిలాగా, నేను అన్నకన్నా వయసులో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాడిని అయినా కూడా నేను ఆయనని ఈరోజు అన్న అంటాను. నాకు ఈరోజు ఆపరేషన్ చేయించి నా కుటుంబానికి నేను పెద్ద దిక్కు, నాకు పెద్ద దిక్కు అయిపోయినాడు అన్న. ఈరోజు నేను ఆయన రుణాన్ని జీవితాంతం నేను తీర్చుకోలేంది. కానీ ఆయన కోసం ఎక్కడి దాకైనా పోతాను, ఏ వరకైనా చేస్తాను. అన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నా పేరు హేమంత్, మా ఫ్రెండ్ దేవేంద్ర, ఇద్దరు రిపోర్టర్లుగా పనిచేస్తున్నాము. దేవాకు చాలా రోజుల నుంచి కళ్ళు కొద్దిగా సమస్య ఉంది. సరిగా చూడలేక, సరిగా న్యూస్లో టైప్ చేయలేకపోతున్నాడు.
ఆపరేషన్ చేసుకోవాలా అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నాడు, కానీ డబ్బులు అడ్జస్ట్ కాకుండా చేసుకోలేమని అట్లే ఉన్నాడు. ఏమి అంటే ఏదో చేస్తాము, డబ్బులు అడ్జస్ట్ కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఒకరోజు మురుగన్న గట్ల చెప్పండి అందరికీ చేస్తాడు, నాకు ఏమైనా చేస్తాడేమో ఒకసారి చూడండి అని అన్నాడు. సరే అని చెప్పేసి మేము మురుగన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఇది నా పరిస్థితి మా ఫ్రెండ్ది అంటే నా రమ్మని చెప్పినా చెప్పించేద్దాము అన్నాడు. మళ్ళీ దేవాన్ని పిలుచుకోకపోతే దేవా ఒకటి చెప్పినట్టు నా చేసేద్దాం, నా 2 కళ్ళు చెప్పిద్దాం, ఇబ్బంది ఏం లేదు, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని ఎంత కొటేషన్ వేసుకోవాలని అన్నాడు. కొటేషన్ వేసుకొచ్చినాడు. ఆ మరుసటి రోజే అమౌంట్ ఇచ్చి పంపించేసినాడు, చేసుకొచ్చేసి ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని ఒక్కనే ప్రస్తుతానికి. ఇంకా ఒక అన్న కూడా చెప్పిస్తానన్నాడు, అది కూడా తొందరలోనే చెప్పిస్తారన్న. ప్రశాంతంగా ఉంది, మా వాడికి కళ్ళు సెట్ అయిపోయినాయి, మాకు ఏమి ఇబ్బంది ఉండదు, పిలిచిన చోటుకంతా వస్తాడు మాతో పాటు. ఈ మొత్తం క్రెడిట్ అంతా మురుగన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మేము చెప్పిన వెంటనే చేసేద్దాంలేనా, ఇబ్బంది లేదు, రమ్మని చెప్పిన అన్నాడు. మురుగన్న దగ్గరికి ఎవరు పోయినా అన్న లేదు కాదు అనే మాట లేకుండా ఆయన ఏం చేస్తాడో, డబ్బులు ఉందా లేదా ఆయన దగ్గర కూడా ఆలోచించడు. మాట ఇచ్చేస్తాడంటే ఖచ్చితంగా దాన్ని చేసేస్తాడు. నేను గమనించలేదు, ఎందుకంటే మేము కూడా ఈ మధ్య ఎక్కువ మురుగన్నకు న్యూస్లు దానికి పోతున్నాము, గమనిస్తున్నాం. కాబట్టి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఆయన దగ్గర ఉందా లేదా కూడా ఆలోచించడు, చేసేద్దాము అంటాడు. నిజంగానే మురుగన్న మా ఫ్రెండ్కి మీ వల్ల దేవా అయితే ఫస్ట్ మాకు మళ్ళీ మీకు చెప్తున్నాడు, ఎందుకంటే అంత ఇబ్బంది పడినాడు. చాలా థ్యాంక్స్ ఇయ్యా, మీరు మురుగన్నకి చెప్పి నాకు ఆపరేషన్ చేపించినారు. నాకు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నా దేవా కంటికి. నిజంగా చెప్పాలి, బయట వాళ్ళకి ఎంతెంతో చేస్తున్నారు మేము చూస్తున్నాము. మా ఫ్రెండ్ కూడా అది కూడా అత్యవసరమైన కళ్ళుకు ఆపరేషన్ చేపించారు. చాలా థ్యాంక్స్ నిజంగా. ఈరోజు మీ పేరు చెప్పుకొని మా వాడికి జీవితాంతం హ్యాపీగా బతుకుతాడన్న. అందరికీ నమస్కారం. మనము ఒక సంవత్సరంగా గంటావూరు బీసీ కాలనీ గంగమ్మ గుడిని ఒక విశేషంలాగా పౌర్ణమి కానీ, అమావాస్య కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమంలో మనం హేమంత్ అన్న, చంద్రన్న, అలా మన బాన్న వీళ్ళు చాలా విశ్వాసంగా వచ్చి వీడియోలు తీస్తూ ఉన్నారనమాట. మనకి అంటే వీడియోలు తీస్తారంటే మనకి ఒక గుడి ఉంది, దీన్ని మనం ముందుకు ఎత్తుకొని పోతామంటే ఇది మీడియా వాళ్ళ తరపున మాత్రమే అవుతుంది. అలాంటి దీంట్లో మన దేవన్న కూడా పరిచయం అయినాడు, అంటే వీళ్ళ తరపున పరిచయం అయినాడు. వచ్చినప్పుడు నేను చాలాసార్లు గమనించినాను, గుల్లాపులు వచ్చినప్పుడు నా ఆయన అర్థం వేసుకొని తిరుగుతాను అన్న, ముందర నేను వస్తే కూడా ఆయన కనపడలేదు ఏమన్నా అని అడిగితే బాణన్నప్పుడు ఏమన్నా అంటే నా కళ్ళు సరిగా కనపడుతున్నా అన్నాడు. అప్పుడు నేను బాణన్నకి నేనే చెప్పినాను, ఏమో సాయం కావాలంటే చెప్పినా మనం చేస్తాము అన్నాడు. లేదులేనా ఇప్పుడు ఎందుకులే చూస్తామన్నా మేము ఏమని చేస్తాము అన్నాడు. సరే సడన్గా ఒకరోజు మళ్ళా మన హేమంత్ అని వచ్చేసి చెప్పినాడు, అన్న ఆపరేషన్ అట్లా చేయించైనా 2 పిల్లలు ఉన్నారు అనేసి. ఒకసారి వాళ్ళ భార్య బిడ్డలతో గుడికి వచ్చినారు, చిన్న పిల్లలు ఉన్నారు. వచ్చేసి వాళ్ళ భార్య మా ఇంటి ఇట్లా ఆపరేషన్ అట్లా చేయించాను అని చెప్పినారు. సంతోషమైంది. ఏమంటే మా చెల్లెలు అడిగినప్పుడు మనం కాదనకూడదు, ఎంతో సాయం చేస్తాం, ఎంతో పోతుంది. కానీ ఆయన వల్ల ఆయన ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి సరే ఎంతో సాయం చేస్తాం, సరే నేను చేస్తానని చెప్పేసి చేసినాను. ఆయన ఈ ఫోటో స్టూడియో కానీ, ఈ మీడియా కానీ ఆయన ఇది పెట్టుకుని ఏదో ఆదాయం ఆయన వల్ల ఇది చేసుకొని సంపాదించుకొని అంటాను. రోడ్లు పోతా అంటే చంద్రాన్ని చెప్పినాడు, రోడ్లు పోతా అంటే నేను చెప్తే కూడా ఏమి గమనించకుండా పోతా అన్నాడంటే, మళ్ళీ ఒకసారి అడిగితే కంటి చూపు కనపడలేదనేసి చెప్పినాడు, బాగానే చెప్పినాడని చెప్పినాడు. నిజమే, కంటి చూపు లేదంటే ఏం చేయలేం, కానీ వాళ్ళు మీడియా వాళ్ళు లేదంటే కూడా మనకి ఏం జరుగుతూ ఉంది ఏమనేసి మనకు తెలియదు. వాళ్ళు కంటి చూపు క్లీన్గా ఉండి వాళ్ళు ఏదైనా మన మీద జరిగే ప్రోగ్రాం ఏదైనా కానీ వాళ్ళు మీడియా వాళ్ళ తరపునే బయట జనాలు కనపడుతుందేమో కానీ మనం చేసుకుంటే ఎలా కనపడదు. అలాంటిది ఆయన అన్నీ దూరి వీడియోలు తీసి చాలా ఇచ్చేస్తున్నాడు. కానీ ఇంతకుముందు పబ్లిక్ యాప్లో విన్నా నేను వాయిస్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఒకరోజు అడిగితే వాయిస్ విన్నాడు, పబ్లిక్ యాప్లో కూడా ఉన్నాడు, బాగా వాయిస్ అంతా బాగా వస్తానింది. అలాంటి వ్యక్తిని మనకి ఆ కంటి చూపిస్తే జనాల మధ్యలో ఇంకా కొంచెం బాగా ఇది అవుతుంది అనే ఒక నమ్మకంతో ఒక దీంతో ఆయనకి ఇచ్చినాము. అది 2 కళ్ళు, 1 కళ్ళు ఇప్పుడు కొంచెం లైట్గా స్టార్ట్ అయింది అన్నాడు. నేనైతే 1 కంటికి చేపిస్తాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటికాడికి వచ్చినాక చెప్పినాడు, ఆ కళ్ళు కూడా కొన్ని రోజుల చేపిచ్చేస్తాను. అది ఏదో చాలా మంది సాయం అడిగినప్పుడు విన్నాడు. ఆయన సాయం అడిగి నాకు అయితే డబ్బులు అయితే అడ్జస్ట్ కాల,
డబ్బులు అయితే అడ్జస్ట్ కాలేదు. ఇది ఎవరికి తెలీదు, డబ్బులు అడ్జస్ట్ కాలేదు నాకు. డబ్బులు అడ్జస్ట్ కానప్పుడు గంగమ్మ దగ్గర చీటీలు వేసుకున్నాం. 3.5 లక్షల చీటీ కమిటీ తరఫున వేసుకున్నాం గంగమ్మ జాతరకి అనేసి. దాంట్లో నేను చీటీ ఇలా వేసుకున్నాను. నాకు ఆ చీటీ ఎత్తాలంటే నేను చాలా ఏళ్ళుగా ఎత్తలేదు. కానీ ఆ రోజు ఫస్ట్ సారి మొట్టమొదటిసారి అంటే నా కూతురు పేరుతో ఒక చీటీ వేసుకున్నాను. నా కూతురు మహాలక్ష్మి మా ఇంటికి. నేను ఈ స్థాయానికి ఎదుగుతానంటే నా కూతురు పుట్టినాకనే నేను కూడా ఎదిగినాను. కానీ అలాంటిది మొట్టమొదటిసారిగా గంగమ్మ గుడి దగ్గర నుంచి నా కూతురు పేరు మీద ఉండే చీటీ ఎత్తి ఆయనకి సాయం చేసినాను. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ చీటీ ఆయనకి సాయం చేయాలనేసి ఉండిందో ఏమో అనేసి నేను ఎప్పుడు పాడినోడో నేను ఖచ్చితంగా దాన్ని పాడి ఎత్తి ఆయన సాయం చేయాలనేసి పాడి ఎత్తినాను. నాకు 2,70,000 వచ్చింది ఆ చీటీ డబ్బులు. 2,70,000 రూపాయలు కూడా నా సొంతానికి వాడుకోకుండా ఇట్లా కొంచెం నలుగురికి సాయం చేసినాను. ఆ గంగమ్మ నా కూతురి పేరు మీద ఎత్తినాను కాబట్టి దాన్ని నేను ₹1 కూడా ముట్టుకోను. ఆ నలుగురికి సాయం చేసిన 2,70,000 నలుగురికి సాయం చేసినాను. ఒక మనిషి మన దేవన్నకి ఇంకా ఈరోజు ఈ గుడి దగ్గర పూర్తి కళ్ళు కనపడకుండా వాళ్ళకి కూడా 20,000 అంటే ఉన్నింది 21,000 ఉన్నింది బ్యాలెన్స్ 2,70,000. ఆ 20,000 ఇచ్చేసినాము. ₹1,000 ఉంది ఆ చీటీ ఎత్తేసి. సంతోషంగా ఉన్నది ఈ కార్యం చేస్తా అంటే. ఏదో సినిమాలు చెప్తాన్నారు చేసుకుంటూ పోతే కిక్ ఉంటుంది అనేసి. కానీ నాకు ఆనందం ఏమంటే సంపాదించి ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. బిడ్డలకి అంతా వాళ్ళకి చదువు ఇచ్చేసి మంచి జాబ్ ఇచ్చేస్తే చాలు. మనం సంపాదించి పెడితే వాళ్ళు చెప్పిన మాట వింటారు. బిడ్డలు వచ్చి చెప్పిన మాట వింటారు. నేను ₹10 సంపాదిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాయము నా వల్ల అయిన కాడికి కూడా నేను చేసుకొని ముందుకు కూడా పోతాను. ఏమి మనం సంపాదించి బిడ్డలకి చేర్చి పెట్టేస్తే రేపు వాళ్ళు చెడిపోతాయనే కారణం ఉంటుంది. మంచి బిడ్డలకి మంచి చదువు ఇచ్చేసి సంపాదించి తింటే కష్టం విలువ వాళ్ళకి తెలుస్తుంది. రేపు వాళ్ళ బిడ్డలు కూడా ఖచ్చితంగా కష్టపడి పెడతారు. మనం సంపాదించి పెట్టేసినాం మనకు ఇంటర్ ఎవరు చెప్పిన మాట వింటారు. నా కోరికలు మాత్రం అదే. నేను మాత్రం ఖచ్చితంగా నేను సంపాదించి నా ఒంట్లో రక్తం ఉండే వరకు సంపాదించి జనాలకి ప్రజాసేవ కూడా చేసుకొని పోతామనేసి కూడా మాటిస్తున్నాను.